అయ్యా నమస్కారం. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నేనేదో అనేసినట్టు అట్నుంచి గాంధీ మహాత్ముడిలాగా ప్రశాంతంగా ఉన్న వ్యక్తికి మీరు అలా అనొచ్చా అని అడిగినట్టు అడుగుతున్నారు మీరు. మీరు ఆయన వాడారండి. మా నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పంచులు కొడతామని అన్నారండి. మా నరాలు తెగిపోయింది ఇప్పుడు వైఎస్ఆర్ అభిమానిగా నేను. ఇవన్నీ భరించుకుంటూ ఉంటున్నాం కదా, మేము భరిస్తున్నాం. మాకు ఓపిక ఉందండి, మా ఓపిక కూడా నశించిపోకూడదు. మీకు వైసీపీలో నుంచి బయట తోసే తొక్కేనండి, మేము రాజశేఖర రెడ్డి అభిమాని అండి, అంతే. అన్నని సంబంధం లేకపోయినా రాజశేఖర రెడ్డి మా గుండెల్లో ఉంటారు. నాకు డైరెక్ట్ గా బొక్క పెట్టింది ఈయన తమ్ముడే. జగన్మోహన్ రెడ్డి నాకు గౌరవంగా చూశారు, ఉన్నంత కాలం నాకు ఉన్నత స్థాయిని ఇచ్చారు, ఎమ్మెల్సీని చేశారు, నా చేత ఎన్నో గొప్ప పనులు చేయించారు. మాధురి గారు ఇప్పుడు ఈ అజ్ఞాతంలోకి వెళ్ళిన తర్వాత వైసీపీ వాళ్ళు ఎవరు మాట్లాడలేదు? మీరు మాట్లాడారు, మా ఆయనతో రోజు మాట్లాడతారు. కాదండి, ఆయన కనిపించకుండా పోతే ఏమైంది? మా ఆయన కనిపించకుండా పోయాడని కనిపించకుండా పోయాడని చెప్పిన అదవాడు మీరే ఎవరు చెప్పలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఫోన్ రాలేదు అన్నారు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, కాంటాక్ట్ దొరకట్లేదు అన్నారు. నాకు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆ బైట్స్ అన్ని ఇప్పుడు చేస్తాను ఎంత చెప్పి. దువ్వాడ శ్రీనివాస్ మాత్రం మిస్సింగ్ అయ్యారా లేకపోతే అప్ స్కాండ్ అయ్యారా అన్న ప్రశ్నలకు సమాధానం చూపేంట్రా అడు చూడు, జనాలు చూస్తారు. ఇంకా ఏం చేయండి. దువ్వాడ శ్రీనివాస్ కనిపించడం లేదు, ఆయన్ని పోలీసులే కిడ్నాప్ చేశారని చెప్పేసి ఓవైపు మాధురి ఆరోపణలు చేస్తుంటే ఎంత చెప్పి పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు. సరే, వైసీపీ నుంచి ఎవరు ఏ స్థాయి వాళ్ళు మాట్లాడారు? పెద్ద స్థాయి వాళ్ళు మాట్లాడారు. సీను మీ అందరికీ కూడా తెలిసిన వ్యక్తి కాబట్టి సీనుని మీ చేతుల్లో పెడతా ఉన్నాను. బాగుందనా? నిజం బాగుంది. సీనుకు తోడుగా ఉండండి, ఆశీర్వదించండి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైసీపీ. వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆదేశాలతో దువ్వాడ శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారు. సీనుకు తోడుగా ఉండండి, ఆశీర్వదించండి. నాకు డైరెక్ట్ గా బొక్క పెట్టింది ఈయన తమ్ముడే. దూరంగా పెట్టలేదే, జగన్ గారి గుండెలో మా ఆయన అలాగే ఉన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆదేశాలతో దువ్వాడ శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారు. ఏమండి, ఒకప్పుడు ఉండేవాళ్ళు మీరు రాకముందు, ఇప్పటికీ అలాగే ఉన్నారు. మీరు ఆయన జీవితంలో రాకముందు ఉండేవాళ్ళు. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు. తన నుంచి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అభిమాని, నాకన్నా ఎక్కువ అభిమాని, బాగా ఇష్టపడతారు. మేమందరం ఇద్దరు ఇష్టపడతాం. కోఇన్సిడెన్స్. ఆమె జగన్మోహన్ రెడ్డి అభిమాని, నారా లోకేష్ సీఎం కావాలని చెప్పి కూడా ఏదో చెప్పారని పొలిటికల్ గా ఏం చేయబోతున్నారు? అవసరం లేదు, నేను ఆయన అడుగుతానండి. ఇది చేయమని చెప్పానా? ఇది చేయమని చెప్పాను. చేస్తాం, మీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. నెక్స్ట్ ఏంటి, మీరేం మా పొలిటికల్ అడ్వైజర్ ఏంటి? టైం నిర్ణయిస్తుంది, అన్ని చెప్పేస్తాం. సమాధానం టైం నిర్ణయిస్తుంది. నా పొలిటికల్ లైన్ ఏంటి అన్నది. మరి మళ్ళీ వైసీపీలోకి వెళ్తారా? అవకాశం ఏదైనా సరే. ఇవాళ 26 సంవత్సరం, ఇప్పటి నుంచి ఎందుకు డిస్కషన్? 28లో మాట్లాడదాం. 28, 29లో ఎలక్షన్. కొత్తగా సినిమాలు ఏం చేస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్ గారు? సినిమాలో పలానా వారి అబ్బాయి త్వరలో షూటింగ్ ఉంది, తను చీన్ టపాక్ డుమ్ డుమ్ లో నటించారు. ఇది ఎప్పుడు పెట్టారు? ఏం మేడం మీకు అడుగుతున్నా? మీకు చెప్పాల్సిన మామూలుగా ఎప్పుడు శత్రుత్వమేనా? బాబు మామూలుగా మాట్లాడతాను జనరల్ గా. ఏం మేడం మీకు అడుగుతున్నా? మీకు చెప్పాల్సిన మామూలుగా జనరల్ గా. మేడం మీరు యాక్టింగ్ లో వస్తే బాగా సక్సెస్ అసలు లేదు. లేదు, నేను అవ్వను, సక్సెస్ అవ్వను, నాకు యాక్టింగ్ రాదు కాబట్టి. అరే డ్రామాచారి ఈ దెబ్బతో నాకు యాక్టింగ్ రాదు కాబట్టి. యాక్టింగే వచ్చు మీకు. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. సరే, మీరు నేను చెప్తాను ఒక అడ్వైజర్ గా, ఎందుకంటే మా ఫ్రెండ్ వైఫ్ కాదండి. నేను తీసుకోను, నేను అడ్వైజర్ తీసుకోను, నాకు వద్దు మీ అడ్వైజ్, నాకు వద్దు. అడ్వైజర్ గా, ఎందుకంటే మా ఫ్రెండ్ వైఫ్ కాదండి. నేను తీసుకోను, నేను అడ్వైజర్ తీసుకోను, నాకు వద్దు మీ అడ్వైజ్, నాకు వద్దు. చెప్పండి సార్, నాకు వద్దు మీ అడ్వైజ్. ఎందుకు సార్ గొడవ? మన అవసరమా? ప్రతిసారి గొడవ అవసరమా? అందుకే మీ అడ్వైజ్ నాకు వద్దు. మీ అడ్వైజ్ లేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నేను చెప్తాను సార్, మీ ఆవిడకు సినిమాల్లో రైట్ రంగం, ఎందుకంటే బాగా సక్సెస్ అవుతారు కూడా.
అవకాశం వస్తే మంచి క్యారెక్టర్స్ వస్తే చేస్తారు. ఒక క్యారెక్టర్ చేశారు కూడా కదా. అవును. ఏంటి క్యారెక్టర్? విలనే. బా కామెడీ. మహానటి. ఏమిటి సిగ్గుపడుతున్నారా? సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వు ఒకటి మొహం మీద. పిచ్చిదాన్ని అయితే మీరు మా టైగర్ని వల్ల వేసుకుంటారా? నేనేం వల్ల వేసుకోలేదు. ఎవరు చెప్పారండి అవన్నీ? మీరే పడిపోయారు కదా, ఇద్దరు ఇష్టపడ్డాం. ఇంత ఇష్టపడ్డారు. జగన్ మామయ్య ఫస్ట్ పరిస్థితులు మమ్మల్ని కలిపిన తర్వాత పరిస్థితుల్ని బట్టి నిలబడ్డాం. అతనికి తెలుసు. మైక్ పెడితే షో చేస్తారు. మైక్ లేకపోతే మీరు కరెక్ట్ శ్రీనివాస్ గారు మీరు కరెక్టే చేశారంటారు. మైక్ పెడితే మాత్రం మీరు అలా చేశారు. అవును శ్రీనివాస్ గారు మీరు చేసింది కరెక్ట్ అయిన సిచ్యువేషన్ ఎవడన్నా అలాగే చేస్తారంటారు జాఫర్ గారు. మైక్ పెడితే మాత్రం క్రిటిసైజ్ చేస్తారు. మహా నటుడండి జాఫర్ గారు. సరిపోయారు ఇద్దరును. రాజా ఎన్నిసార్లు అనలేదు. లాస్ట్ టైం కూడా మీ చేసింది కరెక్టే, మంచి నిర్ణయం చేశారు. మీ సిచ్యువేషన్ లో ఎవరన్నా అలాగే చేస్తారు. ఏంటి మంచి సినిమాలు కాదు, మా ఇద్దరు లైఫ్ మీ ఆస్కార్ గారి యాక్టింగ్ వేరే లెవెల్. జాఫర్ గారి యాక్టింగ్ ఎవరు నమ్మకండి. పొలిటికల్ లైఫ్ లో పర్సనల్ లైఫ్ లో ఉంది. అసలు మీరు ఆమె జీతాలు రావడం నాకు ఇష్టమే లేదు. ఉండండి చెప్తా. నేను ఒక ముందు ఒకటి తర్వాత ఒకటి చెప్పాను. ఇట్స్ మై క్యారెక్టర్ సంబంధించిన ప్రశ్న ఇది. నాకు కావాలా దీనికి? నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. శ్రీనివాస్ గారు యూ హావ్ డన్ ఓకే, మంచి పని చేశారు. ఇంకో మాట చెప్పాను. నేను ఇప్పుడు చెప్తున్నాను, శ్రీనివాస్ గారి లైఫ్ లో మీరు రావడం నాకు ఇష్టమే లేదు. ఇప్పుడు మీకు ఇష్టం ఉంటే ఇష్టం లేకపోతే అది మీరు చేసింది కరెక్టా కదా పక్కన పెడుతుందా? దాన్ని డిబేటబుల్ ఇష్యూ. అది డిబేటబుల్ ఇష్యూ నిలబడ్డాడు కదా. హ్యాట్స్ ఆఫ్ ఆ విషయంలో. అది గొప్ప, ఇది గొప్ప, వాళ్ళు గొప్ప, వాళ్ళది ఎంత పొడుగుంది, వాళ్ళది ఎంత బారుంది, నువ్వు అది చూడవాయా, అది చూడవాయా అంటే. చాలా ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు భర్తలు చంపేసిన వాళ్ళు, భార్యలు చంపేసిన వాళ్ళు, లేదా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ కథనాలే రోజు చూస్తున్నాం. అరే జీవితం అంటే ఆత్మహత్యలు చేసుకోవడం కాదు, మళ్ళీ మళ్ళీ పుట్టం చిన్న జీవితం. ఈ జీవితాన్ని ఇలా మలుచుకోవచ్చు.